సార్ ఇక కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు ఏదైతే ఈ కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కాంగ్రెస్ కక్షపూరితమైన చర్యలో భాగంగానే ఈ యొక్క కేసు పెట్టింది. కేటీఆర్ పైన అయితే కేసు పెట్టారు, కానీ డబ్బులు తీసుకున్నటువంటి ఆ కంపెనీ పైన ఎందుకు కేసు పెట్టలేదంటూ కూడా మనతోటైతే రామ్మూర్తి గారు అంటున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? దిలీప్ కుమార్ సార్, ఏదైతే ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినట్టు కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కాంగ్రెస్ కక్షపూరితమైన చర్యలు తీసుకుంది తప్పించి ఏవైతే కేటీఆర్ను కేసులో పెట్టారు, కానీ డబ్బులు తీసుకున్నటువంటి ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ పైన కేసు ఎందుకు పెట్టలేదు? ఇది కేవలం కక్షపూరితంగా కేటీఆర్ పైన కక్షపూరిత చర్యగానే మేము భావిస్తున్నాం అంటూ కూడా అయితే వారు రామ్మూర్తి గారు చెప్పారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒకటి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయకూడదు అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చూసుకుంటుంది. అది యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఆ కేసు విచారణ సందర్భంలో వాళ్ళకి అందుబాటులో వచ్చినటువంటి వివరాలను బట్టి, విషయాలను బట్టి వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆ కంపెనీ మీద నిజంగా కూడా ఎందుకు చేయలేదో నాకైతే తెలియదు. బట్ కేటీఆర్ గారు ఏదో ఒక అంటే తనది ప్రైమా ఫేసి తనదంటూ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆయన అంటున్నాడు నేనే ఇచ్చాను డబ్బులు అనే మాట, నా మాట వాస్తవమే, అందులో అనుమానం లేదు. కానీ అక్కడ ఒక ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ జరిగింది అనేది ఖచ్చితంగా మనందరికీ కనపడుతుంది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఎందుకంటే అది ఫైలు ఏసీబీ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్కి అనుమతి అడిగింది గవర్నర్. సో గవర్నర్ ఇమ్మీడియట్ గా దాన్ని పర్మిషన్ ఇవ్వకుండా ఆయన లీగల్ ఒపీనియన్ పంపాడు. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారంటే దాన్ని బట్టి కనపడుతుంది అక్కడ ఒక ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ ఖచ్చితంగా జరిగింది. అవినీతి అందామా లేదా ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ అందామా వేరే విషయం. ఎందుకంటే ఇవాళ పేపర్లో ఎక్కడ చూశాను అది క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఆ మనీ ట్రాన్స్ఫర్ చేశారని, తర్వాత ఎంఓయూ చేసుకునే సందర్భంలో ప్రభుత్వమే గ్యారంటీగా ఉండాల్సిన అవసరం లేదు అని, ఇట్లాంటి విషయాలని మనం దాని కేసుని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, మనకు నిజం కూడా తెలియదు. అవి ప్రైమా ఫేసి అందులో ఆయన అక్యూజ్డ్ అనే మాట నిర్ధారించుకోకపోతే అంత పర్సన్ కదా, అతనికి ఒక స్టేచర్ ఉంది, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫార్మర్ మినిస్టర్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. ఆయన మీద అంత తొందరపడి ఏసీబీ యాక్షన్ తీసుకుంటుందని అనుకోను. ఇది లేకపోతే కేసీ మన ఎవరు రామ్మూర్తి గారు అన్నట్టు కక్షపూరిత అంటే ఎట్లా కక్ష ఏముంటది అందులో? అది జరిగింది, దాని మీద ఒక ఆరోపణ వచ్చింది, అది ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని ఒకసారి గవర్నర్ కూడా దానికి సాటిస్ఫై అయినాకనే పర్మిషన్ వచ్చింది తప్ప నిజంగానే ఇవన్నీ కక్షపూర్తి చర్యలు అంటే ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే బోర్డైన వివాహాలని ఆ పార్టీ మీద కానీ వాళ్ళ టర్మ్ 10 ఏళ్ల లోపల అది కాళేశ్వరం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ లాంటి వచ్చి భ్రష్టాచార సర్కారే అన్నాడు, ఇది ఫ్యామిలీకి ఏటీఎం అన్నాడు, ఏదో ఒకటి కుకప్ చేసి అట్లాంటి కేసులు కూడా పెట్టచ్చు. కానీ ఈరోజు అట్లాంటి విషయాలు ఏవైతే అనుమానం ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటన్ని కూడా దాదాపు ఒక 10 ఏజెన్సీస్ రకరకాల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. అది పోలీస్ సంబంధించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కావచ్చు, లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, లేదా ఘోష్ గారి ఆధ్వర్యంలో కాళేశ్వరంపై విచారణ కావచ్చు, విద్యుత్ శాఖపై జరుగుతున్న ఎంక్వైరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల స్టేజెస్ లో ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా కక్షపూరితం అంటే అసలు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా అరెస్ట్ చేసే కార్యక్రమం పెట్టుకోవాలి. అది సాధ్యపడదు. సిస్టంలో ఈ ఆధారాలు సమగ్రంగా సేకరించిన తర్వాతనే మీరు ఎవరి మీదనైనా ఆరోపణ దాని ఏమంటారు అరెస్ట్ చేయగలుగుతారు, లేదా ఛార్జ్ షీట్ వేయగలుగుతారు తప్ప జస్ట్ లైక్ దట్ మీరు పెట్టడానికి జ్యుడిషియరీ ఉంది కదా. రామరావు చెప్పాలి, ఇప్పుడు ఆయన కూడా లాయర్ కదా, ఇప్పుడు మధ్య మీరు కనుక ఆధారాలు లేకుండా ఎవరి మీద కేసు పెట్టి వాళ్ళని హెరాస్మెంట్ చేస్తే ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది, మొట్టికాయలు కూడా ఇస్తుంది ఆఫీసర్లకు, ప్రభుత్వానికి కూడా మొట్టికాయలు ఇస్తుంది. కాబట్టి అది సాధ్యపడే పని కాదు. ఒకవేళ ఆధారాలు సమగ్రంగా దర్యాప్తు తర్వాత దొరికిన తర్వాత నిర్ధారణకు అట్లీస్ట్ ఒక కంక్లూజన్కి వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడే వాళ్ళు ఏ కేసులో అయినా సరే ఎవరి మీదైనా వాళ్ళు అభియోగాలు పెట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలుగుతారు, ముందు ఎఫ్ఐఆర్ ఇచ్చేసి. కాబట్టి ఈ కేసులో నేను అనుకోవటం మనం మొదటి నుంచి కూడా దాన్ని రకరకాల కథనాలు పేపర్లు వచ్చిన దాన్ని బట్టి ఈ రోజు కూడా కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ను మనం కూడా చూసాం, విన్నాం. కాబట్టి అక్కడ ఏదో ఒకటి ప్రైమా ఫేసి నిర్ధారణ మాత్రం ఖచ్చితంగా జరిగింది. లేకపోతే గవర్నర్ అనేవాడే అసలు పర్మిషన్ ఇవ్వడు, ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఏమవుతుందో అనేది తెలియదు. అది అవినీత కేవలం ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ అనేది ఐ కెనాట్ సే, బికాజ్ నేను ఆ ఫైల్స్ అవ్వలేదు, నాకు కూడా తెలియదు. సో నా ఉద్దేశంలో పగ తీర్చుకోవడానికి అనేది కరెక్ట్ అని నేను అనుకోను. సహజంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మేము అధికారులు రావడానికి ముందు రకరకాల అభియోగాలు పెట్టాము. బీఆర్ఎస్ మేమందరం కూడా అన్నాం, అప్పుడు ఇది ఇక్కడ తప్పు జరిగిందన్నాం, అక్కడ తిన్నారన్నాం, ఇక్కడ అవినీతి అన్నాం.
ఎవరు ఎక్కడ మనకు అవన్నీ కూడా ఈరోజు ఇన్వెస్టిగేషన్స్ లో ఎక్కడో బయటపడితే తప్ప ఏది కూడా అది నిలబడేది కాదు, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ ద ఎంక్వైరీ. సో అవి మనం లాజికల్ కంక్లూజన్కి వచ్చినాక వెయిట్ చేస్తాయి. చాలా వాటిల్లో మరి మనం అనుకున్నటువంటివన్నీ కాకపోవచ్చు, మనకి ఏం తెలుసు. ఇప్పుడు అందరూ కూడా నోటి మాట నిన్న సీఎం అన్నాడు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు 7 లక్షల కోట్లు చిటికేస్తే కట్టగా వెళ్తారన్నారు. అంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందనేటువంటి ఒక అభియోగం. వాటి మేబీ కరెక్ట్, మే నాట్ బి కరెక్ట్. ఇప్పుడు అట్లాంటి అఫీషియల్ గా మేమందరం ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసాం. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నడపడం చాలా కష్టపడ్డాడు కేసీఆర్, అందులో అనుమానం ఏం లేదు. డబ్బులు ఉండేవి కాదు, చాలా కష్టపడ్డాడు ఉద్యమ నిర్వహణకు కానీ ప్రోగ్రామ్స్ కానీ. రామూర్తి గారు చెప్పాలి, మనతో మొదటి నుంచి పనిచేసాం అందులో. అయితే ఆ తర్వాత 10 ఏళ్లలో అధికారులు వచ్చినప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో పరిపాలన కాకుండా చాలా సందర్భాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడ్డది, అవినీతి జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన యొక్క స్టేట్మెంట్, రాదీప్ సర్దార్షా లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ మన పేపర్లో ఆయన అన్నట, ఈ దేశంలో కనుక థర్డ్ ఫ్రంట్ ఎమర్జ్ అయ్యి నన్నే కనుక కన్వీనర్ గా పెడితే దేశంలో ఎలక్షన్లకు అవసరం ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? అసలు దేవకాల్లో కేసీఆర్ రూపాయి లేదు, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఎంటైర్ ఎలక్షన్స్ దేశంలో ఉన్న వాటికి డబ్బులు నేను పెట్టుకుంటా అన్నది రాజదీప్ సర్దేశాయ్ అనేవాడు సామాన్యుడేం కాదు కదా, క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్. ఆయనతో అన్నాడంటే అంత సంపద అంటే అఫీషియల్ గానే ప్రకటించాడు 1000 కోట్లు ఉన్నాయి మా దగ్గర, రిచెస్ట్ పార్టీ అని ఆయన పార్టీ అకౌంట్ లో. ఆ రోజులు లేవు రామూర్తి గారు, ₹1 లేదు. 10 లక్షలు బ్యాలెన్స్ ఉంటే మహా గొప్ప విషయం. ఆ రోజు అక్కడి నుంచి 1000 కోట్ల కన్నా పోనీ ఎట్ల నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో ఇవన్నీ ఇంకో చిన్న కేసు అని ఎవరు అన్నట్టు 55 crores కంటే చిన్న పెద్ద కేసుకు ఉండదు. అఫెన్స్ చిన్నదా పెద్దదా అన్నది ఉండదు. అది ఈవెన్ 1 crore మిస్అప్రాపరేషన్ 55 crores కూడా మీరు టెక్నికల్ అయినా తప్పులు చేసినా అది ఈక్వల్ గా పనిషబులే తప్ప చట్టం దృష్టిలో ₹1 అయితేనే 1000 కోట్లు అయితేనే లంచం, 55 కోట్లు అయితే అవినీతి కాదు అనేటువంటిది ఆర్టిస్టిక్స్ ఇక్కడ ఉండవు. ఈవెన్ అది కూడా అవినీతి కాకపోవచ్చు కూడా అంటున్నా. అంటే ఈవెన్ మీరు ప్రొసీజర్ ఫాలో కాకుండా యూనిలాటరల్ గా మీరు డెసిషన్ తీసుకుంటే కూడా మీరు ఏదైతే ప్రొసీజర్ లేఅవుట్ అయి ఉందో, అందుకనే బిజినెస్ రూల్స్ కాపీ ఇచ్చారు. బిజినెస్ రూల్స్ వీళ్ళు పాటించలేదని ఆర్గ్యూ చేస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్ కాపీ ఆఫ్ ది బిజినెస్ రూల్స్ కూడా కోర్టుకు సమర్పించారు ఈ రోజు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, బిజినెస్ రూల్స్ వాళ్ళు పాటించలేదు అంటారు. అది కూడా తప్పే, పనిషబుల్ అఫెన్సే. కాబట్టి ఈ రోజు వీ కాంట్ సే అన్లెస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి చార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు కూడా నిజంగా ఏ విధంగా అది అవినీతి జరిగిందా లేదా ప్రొసీజర్ ల్యాప్సెస్ అన్నది మనం ఖచ్చితంగా చెప్పలే. కానీ పగ సాధింపు అన్నది కరెక్ట్ కాదని. ఓకే, అయితే ఇదే విషయానికి సంబంధించి బీజేపీకి సంబంధించి పల్నాటి